ఎవడి మాట వినాలా? ఇప్పుడు సింహాచలం టెంపుల్ ఉంది, ఈవో ఎవరి మాట వినాలా? లోకల్ ఎమ్మెల్యే మాట వినాలా? మంత్రి మాట వినాలా? జిల్లా అధ్యక్షుడి మాట వినాలా? రాష్ట్ర అధ్యక్షుడు అక్కడే ఉంటాడు, ఆయన మాట వినాలా? ఏళ్ల తరబడి అక్కడే ఉన్న గంటా శ్రీనివాసరావు మాట వినాలా? ఎవరి మాట వినాలో తెలియక ఆయన దేశం వదిలేసి వెళ్ళిపోయాడు కరెక్ట్ పండగ టైం. అదే కదా నెంబర్ 1. నెంబర్ 2, కాంట్రాక్టర్లు ఎవరికి ఇస్తున్నారండి ఇప్పుడు? ఒక్కటన్నా చట్టబద్ధమైన కాంట్రాక్ట్ నడుస్తుంది? మనకు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వలేదని ఏడ్చేవాళ్ళు, అదే కదా గొడవ. ఇంకోటి కాంట్రాక్టర్లు వచ్చేవాళ్ళు కూడా కాదు అతనికి. చూసారా, జగన్ మీద విశ్వాసం లేదని రాశారు కదా వీళ్ళే. అదే ఇప్పుడు కాంట్రాక్టులు అవసరం లేకపోయినా వచ్చేస్తున్నారు, పని చేసేస్తున్నారు. విచిత్రమైన కాంట్రాక్ట్ ఏంటంటే బేస్ లేకుండా గోడ కట్టగలిగిన వాడు ఇక్కడ గ్రేట్ అనమాట. అదే కదా నిజంగా విచిత్రం. అది బేసే లేకుండా గోడ కట్టాడటాడు, అది కూడా ఇటక పేర్చకుండా బూడిద ఇటుకతో కట్టాడట. అదే బూడిద ఇటుకలతో గోడ కట్టగలిగాడంటే శబాష్, ఎంత తిన్నాడు ఏంటి. అసలు ఇందులో విశేషం ఏంటంటే ఇదే వైసీపీ వాళ్ళ చేతకాంతనం, తెలుగుదేశం అదృష్టం. ఇదే వైసీపీ హయాంలో అయ్యి ఉంటే ఆ కాంట్రాక్టర్ ఎవరు, వాడు వైసీపీలో ఉన్నటువంటి ఏ నాయకుడి దగ్గర తిరిగాడు అన్నాడు ఫోటో, వాడికి ఏ మంత్రితో సంబంధాలు ఉన్నాయన్నటువంటి లెక్క, దాంతో పాటుగా వాడు ఈ మధ్యకాలంలో ఏ బాత్రూంలోకి వెళ్ళాడు, ఎక్కడ భోజనం చేశాడు, ఈ లెక్కలన్నిటి పెట్టేసి పొంక